నమస్తే. నేను సిరి. శంకర్ గారి సినిమా అంటే అసలు ఆయనకి అంటే మచ్చ పెట్టాల్సిన అవసరం లేదు అన్నట్టుగా కొన్నాళ్ళైతే నడిచింది. ఆయన హవా నడిచింది. అసలు శంకర్ గారి సినిమా వస్తుందంటేనే చాలు అసలు ఇంకా వెళ్ళి చూడాల్సిందే అన్న రేంజ్ నుంచి వెళ్ళి ఇప్పుడు ఇవాళ వచ్చిన గేమ్ చేంజర్కి మొన్నొచ్చిన భారతీయుడు 2 సినిమాతోని చాలా వరకు ప్రేక్షకుల్ని ఆయన అభిమానుల్ని ఒక్కింత నిరుత్సాహపరుస్తున్నారేమో అని చెప్పేసి ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. ఇప్పుడు కూడా ఏంటంటే గేమ్ చేంజర్తోని ఆయన పని అయిపోయింది, ఇంకా దర్శకుడుగా ఆయన ఇంకా ఆయన స్టాండర్డ్స్ని నిలబెట్టుకోలేకపోతున్నట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి నిజంగానే అలాంటిది ఏమైనా జరిగిందంటారా? నిజంగానే శంకర్ గారి పని అయిపోయిందా అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సరి. సార్, ఇప్పుడు చూస్తుంటే శంకర్ గారి డైరెక్షన్లో చాలా సినిమాలు, అద్భుతమైన సినిమాలు, అసలు మన సొసైటీలో ఏం జరుగుతుందో అలాంటి సినిమాలు తీసి ఒక అంటే ఇలా ఉంటుందని చెప్పేసి కూడా చూపెట్టిన సందర్భాల్లో సినిమాలు చాలా ఉన్నాయి. సో కానీ గత కొంతకాలంగా మాత్రం ఆయన మార్క్ ఏదో తగ్గింది అనిపిస్తుంది, భారతీయుడు 2 ముఖ్యంగా చూసుకున్నట్టయితే. అండ్ ఇవాళ వచ్చిన గేమ్ చేంజర్, ఈ 2 సినిమాలని అభిమానులు అయితే నిరుత్సాహపడ్డారు అన్నది అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. ఏంటి ఇలా అయింది, శంకర్ గారు ఇలాంటి సినిమా తీశారేంటని అని బాధపడుతున్న తరుణంలో మరి కొంతమంది ఏమంటున్నారంటే ఇంకా శంకర్ గారి పని అయిపోయింది దర్శకుడిగా అని చెప్పేసి కూడా ఒక వార్త హల్చల్ అవుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? శంకర్ ఎలాంటి సినిమాలు చేశారు? శంకర్ అంటే మనకి ఎలాంటి సినిమాలు గుర్తొస్తాయి? ఒక జెంటిల్మెన్, ఒక మొదలవాన్ అంటే ఒకే ఒక్కడు, ఒక భారతీయుడు, ఒక శివాజీ, ఒక రోబో, ఈవెన్ ఆయన మొదట్లో చేసినటువంటి ఒక అపరిచితుడు కానివ్వండి, ఒక బాయ్స్ కానివ్వండి, ఒక జీన్స్ కానివ్వండి. సో ఇలాంటివన్నీ కూడా ఆయన తీసిన ప్రతి సినిమా అంటే ఎక్కువగా ఆయన సిస్టంలో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపుతూ ఉంటాడు. కరప్షన్ అనేది మన వ్యవస్థల్ని ఎలా నాశనం చేస్తుంది, ఎంత భ్రష్టు పట్టించింది, ప్రజల్ని కూడా ఎలా కరప్ట్ చేస్తుంది అనేది ఆయన ప్రధానంగా తన సినిమాల ద్వారా చూపిస్తూ వచ్చాడు. మ్యాక్సిమం సినిమాల్లో ఆయన కరప్షన్ మీదే ఆయన దృష్టి పెట్టినట్టు మనకు కనిపిస్తుంది. సో దాని చుట్టూ ఆయన అల్లుకున్నటువంటి కథలు అవన్నీ కూడా అంటే ఒకప్పుడు ఆయనకి సుజాత అనే ఒక రైటర్ బాగా నిన్న మొన్నటి దాకా ఆయనే ప్రధాన బలంగా ఉండేవాడు. సుజాత అనేది కలం పేరు, ఆయన అసలు పేరు రంగరాజన్. సో ఆయన ప్రఖ్యాత నవలాకారుడు అక్కడ తమిళంలో. సో ఈయన ఒక రకంగా చెప్పాలంటే ఈయన బలవంతా కూడా ఆయనే అన్నట్టుండేది. అంటే ఒకప్పుడు మనకు తెలుసు కదా, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంత బలంగా ఉండేవాడు కె విజయభాస్కర్ అనే డైరెక్టర్కి. అంటే ఆయనతో పోల్చుకోవద్దు కానీ బట్ శంకర్ మార్క్ డైరెక్షన్లో ఆయన మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే సుజాత గారు చనిపోయారో అప్పటి నుంచి కూడా తను కొంచెం ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. అంటే ఆ స్క్రీన్ ప్లే విషయంలో, అలాగే సన్నివేశాల చిత్రీకరణ, సన్నివేశాల కూర్పు అంటారు. ఆ సన్నివేశాన్ని రాసుకునేటప్పుడు దాన్ని ఎలా పకడ్బందీగా రాయాలి, ఎంత ఎఫెక్టివ్గా రాయాలి, ప్రేక్షకుల హృదయాల్లోకి దూసుకెళ్ళేలాగా ఎలా దాన్ని చిత్రీకరించాలి, ఇవన్నీ కూడా చాలామంది శంకర్ని చూసి నేర్చుకున్నారు. ఈవెన్ రాజమౌళి లాంటి డైరెక్టర్ కూడా నేను శంకర్ గారిని చూసి చాలా నేర్చుకున్నానని ఆయన కూడా చెప్పారు. ఒకప్పుడు నాకు కూడా ఇవాళ నన్ను చూసి చాలామంది నేర్చుకుంటున్నామని చెప్తున్నారు, కానీ ఒకప్పుడు నేను శంకర్ గారిని చూసి నేర్చుకున్నాను. సో అలా నాకు ఒక రోల్ మోడల్ అని చెప్పేసి రాజమౌళి లాంటి వాడే చెప్పిన విషయం మనకు తెలుసు. ఈ మధ్య కాలంలో కూడా ఆయన మాట్లాడారు. అలా అయినంత మాత్రాన్ని ఇప్పుడు సుజాత గారు లేరు కాబట్టి ఆయన డీలా పడిపోయారు అనేది కొంచెం చూసినప్పుడు పైకి చూసినప్పుడు కొంచెం నిజమేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇండియన్ 2 ఆ సినిమా అంటే భారతీయుడు 2 అనే సినిమా మన ముందుకు వచ్చినప్పుడు ఆ భారతీయుడు తీసిన డైరెక్టర్ అయినా ఈ భారతీయుడు 2 తీసింది అని చాలామంది షాక్కు గురయ్యారు. ఇవాళ ఎలా ఉండే పరిస్థితులు దాన్ని పక్కన పెట్టేసి ఆయన అప్పటి ఆ భారతీయుడినే దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కూడా అదే తీస్తే ఇప్పుడు మొత్తం మారిపోయింది, సినారియో మారిపోయింది, సిస్టమ్ చాలా మారిపోయింది, జనరేషన్స్ మారిపోయాయి. దీన్ని ఆయన దృష్టిలో పెట్టుకోకుండా తీసినట్లుగా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే చాలా సినిమాలో మైనస్ అయిపోయింది ఆ సినిమాలో. అలాగే ఈవెన్ ఆ భారతీయుడు క్యారెక్టర్ని ఆయన డిజైన్ చేసిన తీరు, చూపించిన తీరు కూడా చాలా విమర్శలు పాలైంది. సరే గేమ్ చేంజర్ అనేది అంటే దాని నుంచి ఆ చేదు
ఫలితం నుంచి ఆ బయటికి రావడానికి గేమ్ చేంజర్ అనే సినిమాని ఆయన ఉపయోగించుకుంటాడు అని ఆశించినటువంటి ఆయన అభిమానులందరూ కూడా ఇవాళ గేమ్ చేంజర్ సినిమా చూసి నిరుత్సాహానికి గురయ్యారని చెప్పాలి. సో నా బట్టు వాడు కూడా, ఎందుకంటే ఇక్కడ ఊరికే మనం శంకర్ పని క్లోజ్ అని క్వశ్చన్ మార్క్ పెట్టాం, కానీ శంకర్ ఈజ్ శంకర్. శంకర్ని ఇంకెవరితో కూడా పోల్చలేం. తమిళ సినిమాని తద్వారా భారతీయ సినిమాని ఒక బాగా పేరు వచ్చిన దర్శకుల్లో ఒక 3 decades నుంచి చూసుకుంటే ఖచ్చితంగా అందులో మొదటి వరుసలోనే శంకర్ ఉంటారు. అలాంటి సినిమాలు ఆయన మనకి అందించారు ఆయన. సో గేమ్ చేంజర్లో మనకి ప్రధానంగా ఎందుకు కొంతమంది అలా మాట్లాడుతున్నారంటే, అక్కడ కనిపిస్తున్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో, కొన్ని పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తూ ఉన్నారు, ఎత్తి చూపుతున్నారు. స్క్రీన్ ప్లేలో దొరికినటువంటి తప్పులు, పైగా ప్రథమార్థం ఒక ఇంటర్వెల్లో ఆ బ్లాక్ మినహాయిస్తే ఆ ముందంతా కూడా చాలా వరకు బోర్ కొట్టించింది సినిమా ఫస్ట్ హాఫ్లో. ఎప్పుడైతే సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వచ్చిందో అప్పన్న క్యారెక్టర్ గేమ్ చేంజర్లో, అప్పుడు ఒక మొమెంటం అనేది మొదలైంది సినిమాలో. అప్పటిదాకా చూసిన సినిమా అంతా కూడా చాలా వరకు కూడా ఆ శంకర్ మార్క్ అనేది కనిపించలే. ఆ డిజైనింగ్, క్యారెక్టర్స్ డిజైనింగ్ కూడా ఫస్ట్ హాఫ్లో ఈవెన్ రామ్ నందన్ క్యారెక్టర్ IPS నుంచి IASగా ఎలా మారాడు, అలాగే అతను కొంతమంది దుండగుల్ని అతను ఎదుర్కొనే తీరు, అదంతా కూడా రొటీన్ టైప్లోనే ఉంది. లేకపోతే ఓవర్ ద టాప్, ఓవర్ ద బోర్డ్ అంటాం, ఓవర్ ద బోర్డ్ వెళ్ళినట్టుగా ఉంటుంది కొన్ని చోట్ల. ఒకసారి ఎలక్షన్ జరిగే టైంలో ఆ బుల్డోజర్ని పెట్టిన విధానం, అంటే JCBsని వాడిన విధానం, ఇదంతా కూడా మళ్ళీ మనకి ఎలా ఉంటుందంటే, ఇదివరకు మన బోయపాటి ఎన్ని సినిమాలు ఇలాంటివి చూపించలేదు. ఆ బోయపాటి తరహాలోకి వెళ్ళిపోయింది అది. అంటే మాస్ అంటారు అసలు. అంటే బోయపాటి ఇక్కడ తక్కువ చేయడం కాదు, బోయపాటి స్టైల్ వేరు, ఆయనది ఒక సపరేట్. శంకర్ స్టైల్ వేరు. శంకర్ బోయపాటి లాగా తీయాలనుకుంటే ఆ సీన్స్ని కుదరదు, అది ఆయన మార్క్ అవ్వదు, అది బోయపాటి మార్క్ లాగా అవుతుంది. సో అలా కొన్ని అలా కనిపించింది. ఈయన ఒక సృజనశీలి, ఒక క్రియేటివ్ డైరెక్టర్. అసలు డైరెక్షన్ అంటేనే ఒక క్రియేటివ్ జాబ్. మళ్ళీ క్రియేటివ్ డైరెక్టర్ని ఎందుకు అంటున్నామంటే, రొటీన్ రొడ్డకొట్టుడు సన్నివేశాలు, రొడ్డకొట్టుడు కథలు, రొడ్డకొట్టుడు స్క్రీన్ ప్లే కాకుండా, రెగ్యులర్ ఫార్ములా కాకుండా కొంత భిన్నంగా తీస్తారు, కొంత సెన్సిబుల్గా తీస్తారు, కొంత మేధావితనంతో తీస్తారు అనేది శంకర్కు ఉన్నటువంటి పేరు. సో అది సంభవ్ మిస్ అయింది. భారతీయ టూల్ అయితే అసలు చాలా వరకు మిస్ అయిపోయింది. ఈ సినిమాలో కూడా మనకి కనిపిస్తున్నాయి అలాంటివి. సో ఆ శంకర్ మార్క్, మళ్ళీ మనకి శంకర్ మార్కు అనేది కావాలి. బహుశా నేను అనుకోవటం, ఇండియన్ 2 స్టార్ట్ చేసినప్పుడు జరిగినటువంటి ఒక యాక్సిడెంట్ వల్ల ఆయన కొంచెం బ్యాలెన్స్ కోల్పోయారా అని ఒక డౌట్ నాకు వస్తాం. ఆ సినిమాకి ఆగిపోవటం వల్ల ఈయన గేమ్ చేంజర్ మొదలు పెట్టాడు. మళ్ళీ గేమ్ చేంజర్ స్టార్ట్ చేసిన కొన్ని రోజులకి మళ్ళీ లైకా వాళ్ళ పట్టడం వల్ల మళ్ళీ ఇండియన్ 2కి వెళ్ళాడు. అది పూర్తి చేసి మళ్ళీ ఇటు వచ్చాడు. సో దీంతో కొంచెం ఆ కంటిన్యూటీ అనేది మిస్ అయిందా అనేది అభిప్రాయం అయితే నాకు కలుగుతూ ఉంది. మేబీ అది నిజం కావచ్చు, కాకపోవచ్చు, కానీ బట్ ఆ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అది కొంచెం లోపించినట్టు అనిపిస్తుంది. ఈవెన్ అది నేను ఇంతకుముందు రివ్యూ చేసేటప్పుడు కూడా చెప్పాను, పాటల విషయంలో నాకు చాలా డిసప్పాయింట్మెంట్ గురయ్యాను. ఎందుకంటే అతను చాలా IAS ఆఫీసర్ అయిన తర్వాత తన ఆహారం మారిపోతుంది. అప్పుడు దాకా కొంచెం బియర్డ్తో కనిపించేటువంటి అతను క్లీన్ షేవ్కి వచ్చేస్తాడు. ఒకసారి క్లీన్ షేవ్కి వచ్చిన తర్వాత అప్పుడు వచ్చే డ్యూయట్లో నీకు హీరో కూడా అలా కనిపించాలి, మళ్ళీ బియర్డ్తో కనిపించడం. సో పాత అతను కొంచెం యంగ్గా ఉన్నప్పుడు, బాగా యంగ్గా ఉన్నప్పుడు, ఏదో లవ్ స్టోరీ మొదలైనప్పుడు ఏదైతే ఆ టైంలో ఏదైతే అతని వేషం ఉంటుందో మళ్ళీ ఆ వేషంలో అతను కనిపించడం. ఆ అమ్మాయి ఒక డాక్టరు, ఒక ఉందాయినటువంటి వృత్తిలో ఉన్నటువంటి ఆమెని అలా ఆమె చేత స్కిన్ షో చేయించడం, అది కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది నాకైతే. సో అలా ఉండకూడదు, అక్కడ కూడా ఆ డీసెన్సీ అనేది
కనిపించాలి. అంటే ఇంతకు ముందు శంకర్ గారి సినిమాలకి అండ్ ఇప్పుడు ఈ సినిమాకి అంటే తేడా ఏంటంటారు సార్? అంటే ఇంతకు ముందు మనం చూస్తే హీరోయిన్కి ఒక విలువ ఉండేది. ప్రతి ఒక్క సినిమాలో మనం చూసుకుంటే ఆ హీరోకి ఎంత ఉంటుందో హీరోయిన్ కూడా అంతే ఉంటుంది. కానీ ఇందాక మీరు చెప్పినట్టు చూస్తే కేఆర్ అద్వానీ ఓన్లీ సాంగ్స్ మాత్రమే పరిమితమైంది, కొంతవరకు అలా ఏం లేదు, మరి కేవలం గ్లామర్ కోసమే పెట్టినట్లేదు. ఎందుకంటే ఇతను యాంగర్ మేనేజ్మెంట్తో బాధపడుతున్నప్పుడు ఆమె కంట్రోల్ చేసే ఒక పాయింట్ లాగా పనిచేసిందని చెప్పాను నేను రివ్యూలో. సో అది అక్కడ పర్వాలా, ఆమెకి కొంచెం దొరికింది. మరీ పాటల కోసం వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్ అయితే ఏం కాదు. సో కొంచెం క్యారెక్టర్ అయితే ఉంది, కాకపోతే ఆ స్పేస్ అనేది మరి ఎక్కువ లేదు. సో అంతవరకు ఫస్ట్ హాఫ్లో కొంత ఇద్దరు లవ్ ట్రాక్లో ఇతను కోపంతో ఆమె తండ్రినే కొట్టేసి చేయటం, తర్వాత తను యాక్చువల్గా కొట్టాల్సింది ఇతన్ని కాదు అదే పేరుతో ఉన్నటువంటి ఇంకొకరిని తెలుసుకోవటం, అలా అక్కడ కొంత కన్ఫ్యూజన్ డ్రామా అని క్రియేట్ చేశారు అక్కడ. అలా ఈ హీరోయిన్ల మధ్య పరిచయం అలా మొదలవుతుంది. చివరికి అది ఆ పరిచయం ప్రేమగా మారుతుంది, కానీ పెళ్లి చేసుకోరు. ఇతనిలో ఉన్నటువంటి ఆ యాంగర్ మేనేజ్మెంట్ని దానివల్ల అతను ఒక్కోసారి కంట్రోల్ చేసుకోలేకపో, ఎంత అయినా కంట్రోల్ ఆమె ఉంటే ఒక రకంగా ఉంటుంది, ఆమె లేనప్పుడైతే అసలు కంట్రోల్ చేసుకోలేకపోతాడు. అలా ఉన్నప్పుడు ఇద్దరు విడిపోతారు. తర్వాత మళ్ళీ తను ఆమె కోసం వెళతాడు. కలెక్టర్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఆ అనుబంధం మళ్ళీ మొదలవుతుంది. ఇది బాగానే ఉంటుంది. అందువల్ల అది పెద్దగా అక్కడ హీరోయిన్ క్యారెక్టర్ని డిజైన్ చేయటంలో పెద్దగా ఏమి అనిపించలేదు. కానీ బట్ హీరో క్యారెక్టర్కి సంబంధించి, అప్పన్న క్యారెక్టర్కి సంబంధించి కానివ్వండి, అలాగే రామ్నందన్ క్యారెక్టర్ సంబంధించి కానివ్వండి, కొన్ని తప్పులు అయితే కనిపించాయి, పొరపాట్లు కనిపించాయి. ఈవెన్ నేను పార్వతి పాత్ర, అంజలి పాత్ర చాలా బాగా ఆ పాత్ర కనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్లో చూపించినంతసేపు చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ పీరియడ్కి వచ్చేటప్పటికి ఆమె పాత్రకి అన్నెసెసరీగా ఒక అంశాన్ని జోడించారు. అది పెద్దగా ఎఫెక్టివ్గా అనిపించలేదు. అట్లాగే కొన్ని అంశాలు ఇప్పుడు కామెడీ కోసం పెట్టినటువంటి వెన్నెల కిషోర్ అనవసరం. అతను ఎందుకు వెన్నెల కిషోర్ పెట్టాడో తెలియదు. అట్లాగే ఏదో బ్రహ్మానందం కానీ ఒక్క సీన్, జస్ట్ ఒక్క సీన్ అంతే. సో అది కూడా 1 నిమిషం 2 నిమిషాలు ఉంటాడు అంతే. విజయనగరం జిల్లా కలెక్టర్ కనిపిస్తాడు. సో ఒక జిల్లా కలెక్టర్ ఇంకో జిల్లా ప్రొమైసెస్లోకి వెళ్ళాలంటే స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి, చీఫ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని రావాలి. అక్కడ అలాంటి ఒక క్లాష్ ఒకటి పెట్టారు. అందువల్ల ఇక్కడ ఆ లోపం కనిపించింది. ఎంటర్టైన్మెంట్ విషయానికి వచ్చేటప్పటికి సరైనటువంటి ఇతను సునీల్ చేత చేయించాలనుకున్నారు, కానీ సైడ్ సత్యం అనే క్యారెక్టర్ అది కూడా అంత ఎఫెక్టివ్గా రాలేదు. ఆ ఎంటర్టైన్మెంట్ లోపం అనేది సినిమాలో కనిపించింది. హీరోయిన్ విషయం ప్రస్తావించారు, ఒకటి చెప్తాను. శంకర్ మన శివాజీ సినిమాలో శ్రీ చేత మనకి విగ్గులు పెట్టించి అలా చేశారు కదా, ఈయన చాలా సినిమాలో చేశారు. ఆయన ఇంకా దాంట్లోనే ఉన్నారు. ఇప్పుడు ఆ కాలం దాటిపోయింది. ఇప్పుడు రియలిస్టిక్గా చూసుకోవాలి మీరు. ఇప్పుడు ఇందులో ఈ సినిమాలో కూడా మళ్ళీ అదే తరహాలో రకరకాల జుట్టుకి ప్రయోగాలు చేయటాలు, మిగతా డ్యాన్సర్ల చేత కూడా అలాంటివి విగ్గులు పెట్టించడం, కలర్ విగ్గులు పెట్టించడాలు, ఇదంతా దాటిపోయాం మనం. అతను అంటే శంకర్ అప్డేట్ కాలేదేమో అని నాకు అనిపిస్తా ఉంది ఈ పాటలు చూసినప్పుడు. ఆయన అప్పుడే ఆ రోజుల్లోనే ఇంకా ఉన్నారు, ఆ తరహాలోనే ఉండిపోయారు అని. సో మారాలి పాటల విషయంలో తను ఖచ్చితంగా. నేను అనుకోవటం ఇప్పుడు ఆ టేస్ట్ మారిపోయింది జనాల్లో. సో తను కూడా దానికి ప్రజల టేస్టులకు అనుగుణంగా మారుతూనే తన మార్పు చూపించాలి. సో అది సంభవం మిస్ అయిపోయిందని చెప్పేసి నాకు అనిపిస్తోంది. ఆయన టేకింగ్లో కూడా అదే కనిపిస్తోంది. స్క్రీన్ ప్లే అండ్ చిత్రీకరణ పరంగా టేకింగ్ అంటే డైరెక్టర్ ప్రతిభ అంతా కూడా ఆ సన్నివేశాన్ని ఎలా చిత్రీకరించాడు అనేది ఆ దర్శకుడి యొక్క ప్రతిభను మనకు పట్టిస్తుంది. అంత ఎఫెక్టివ్గా మనం దాంతో హీరో క్యారెక్టర్ తోటి కథతోటి మనం సహానుభూతి చెందాలి. ఎప్పుడైతే ప్రధాన పాత్రతోటి మనం సహానుభూతి చెందామో, అంటే హీరో ఎమోషన్ లేదా హీరోయిన్ ఎమోషన్ మన ఎమోషన్ అవుతుందో అప్పుడు మనం కనెక్ట్ అవుతాం సినిమాకి. అది సినిమాని ఎక్కడికో తీసుకెళ్తుంది. సంభవం ఇక్కడ అదే
మిస్ అయినటువంటి ఫీలింగ్ కలుగుతుంది. ఆ సహానుభూతే లోపించినటువంటి అనుభూతి నాకైతే కలిగింది. బట్ ఇది తాత్కాలికమని నేను అనుకుంటున్నాను. ఇంతటితోటి శంకర్ పని క్లోజ్ అయిందని చెప్పేసి నేనైతే చెప్పను. సో శంకర్ ఆయన టాలెంట్ ఏంటి అనేది ఆయన సినిమాలన్నీ చూపిస్తాను ఉంటాయి. అవునవును సార్. సో ఆయన సన్నివేశాన్ని అంతెందుకు జెంటిల్మన్ అనే సినిమాలో ఆయన పట్టుకోవడానికి చరణ్ రాజు ఎంత ప్రయత్నిస్తుంటే అది ఆయనకు దొరకకుండా అర్జున్ చేసేటువంటి ఆ పనులు ఏవైతే ఉంటాయో చాకచక్యంగా తప్పించుకునే సీన్లు ఆయన తీసిన విధానం ఇప్పటికీ కూడా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటాయి. అది ఏదైతే ఎలుకతోని తనని బంధించినా కూడా అది ఎలుకతో కూడా ఇలా చేయొచ్చా, ఇలా ఇట్లాంటిది ఉంటుందా అని చెప్పేసి కూడా ఉంటది సార్. అది అంత డీటెయిలింగ్ ఉంటుందా? ఆ టార్చర్ సన్నివేశాన్ని కూడా ఆయన అలా చేయడం అసలు ఆ సినిమాలు వేరు సార్. అపరిచితుడు లాంటి సినిమా కావచ్చు, ఒకే ఒక్కడు కావచ్చు, అసలు అందులో నుంచి మనం కూడా ఇంకా బయటికి రాలేదు. అంటే శంకర్ మార్క్ అంటే ఇలా ఉంటాయి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఈ వేరే ఈ ఎప్పుడైతే రోబో తీసారో, రోబో తర్వాత 2.0, సో ఆ తర్వాత వచ్చిన భారతీయుడు 2, ఇవి ఎందుకు తన మార్క్ని చూపించలేకపోయాయి అంటే ఏంటి వన్ రీజన్ ఏం చెప్పొచ్చు సార్ అసలు? అది నేను అనుకోవడం, అది ఒక బలమైనటువంటి రచయిత ఇంతకుముందు ఉన్నాడు, ఆ బలమైనటువంటి రచయిత ఇప్పుడు లేడు ఆయన చేతిలో. రైట్. బహుశా ఇంకా ఫ్యూచర్లో ఆయన అక్కడ ఎక్కడ ఆయన వీక్నెస్ ఉందో దాన్ని ఆయన పూరించుకోగలిగితే ఆయన మళ్ళీ తిరిగి మళ్ళీ శంకర్, దిస్ ఈజ్ శంకర్ అనేది మళ్ళీ ఆయన అనిపించుకుంటాడు. నేను అనుకోవటం బహుశా అదైతే బ్యాడ్ ఫిల్మ్, ఇది భారతీయుడు 2 అయితే. సో దానికంటే ఇది బెటర్. సో ఇది అంత బ్యాడ్ ఫిల్మ్ కాదు, గేమ్ చేంజర్ బెటర్ ఫిల్మే దాంతో పోల్చుకుంటే. సో నెక్స్ట్ మూవీకి నేను అనుకుంటే ఇంకా బెటర్ ఫిల్మ్ ఆయన నుంచి, శంకర్ నుంచి వస్తుందనే నమ్మకం అయితే నాకు బలంగా ఉంది. సో తను ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి ఏంటి అనేది చూసుకుంటే అయిపోతుంది.